కుంభరాశి వారికి జూన్ 15వ తేదీ ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున 2 శుభవార్తలను వినబోతున్నారు. ఆ శుభవార్తలు ఏమిటి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే రేపటి రోజున కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం తప్పకుండా కాపాడుకోవడానికి మీరు కొంత ఓపిక పట్టాల్సి ఉంటుందండి. మీ జీవిత భాగస్వామితో చిన్న మనస్పర్ధలు రావచ్చు. వాటిని పెద్దవి చేసుకోకుండా చూసుకోండి. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి. పెద్దల మాటలకు విలువ ఇవ్వడం ద్వారా కొన్ని సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం శ్రద్ధ వహించాలి. పని ఒత్తిడి లేదా ఇతర ఆందోళనల కారణంగా మానసిక ప్రశాంతత లోపించవచ్చు. మీ శరీరంపై ఆరోగ్యంపై కూడా ఆరోగ్యం ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించడానికి వెనకాడకండి. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. మీరు పడిన కష్టానికి తగిన ఫలితం తప్పకుండా మీకు కనిపించకపోవచ్చు. దీనివల్ల కొంచెం నిరాశ చెందేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని లేదా ఎగతాళి చేసే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఆర్థికంగా ఈరోజు కొంచెం అస్థిరంగా ఉండవచ్చు. అనుకున్నంతగా డబ్బు చేతికి అందకపోవచ్చు లేదా ఊహించని ఖర్చులు తలెత్తొచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఎటువంటి తీసుకోకండి. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు బాగా ఆలోచించండి. అనవసరమైన వస్తువుల నుండి కొనుగోలును తగ్గించుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు అంత అనుకూలంగా లేదన్నమాట. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపార విస్తరణ చేపట్టడానికి ఇది సరైన సమయం కాదు. రావాల్సిన డబ్బులు ఆలస్యం కావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. భాగస్వాములతో సఖ్యతగా మెలగాలి. విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత పెట్టడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. మనసు ఇతర విషయాలపైకి మళ్ళీ అవకాశం ఉంది. నేర్చుకున్న పాఠాలు గుర్తుంచుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదువుకోవడానికి ప్రయత్నించండి. మీ లక్ష్యంపై మీరు దృష్టిని సారించండి. వివాహితులకు మీ వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీరు కొంచెం కఠినంగా అనిపించవచ్చు లేదా వారి ఆరోగ్యం గురించి మీకు ఆందోళన చెందవచ్చు. అపార్థాలకు తావివ్వకుండా ఓపికగా ప్రేమతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి. మీ బంధంలో ఎలాంటి ఉద్రిక్తలు రాకుండా జాగ్రత్త వహించండి. ప్రేమికులకు కూడా కొంచెం పరీక్ష సమయం. మీ మధ్య అనవసరమైనటువంటి వాదనలు ఎదురు కావచ్చు. ఈ యొక్క కుంభరాశి వారి కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అయినప్పటికీ కొన్ని బయట ఒత్తిళ్ల వల్ల మీరు కొంచెం ఆందోళనగా ఉండవచ్చు. అందరితోనూ ప్రేమగా సఖ్యతగా మెలగడానికి రేపటి రోజున ప్రయత్నం చేయండి. పెద్దల ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి. వారి సలహాలు పాటించడం మంచిది. ఆరోగ్యం విషయంలో వాతావరణం విషయంలో ముఖ్యంగా వేడి లేదా తేమ కారణంగా మీకు తలనొప్పి లేదా ఇతర చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డీహైడ్రేషన్ కాకుండా చూసుకోండి. తగినంత నీరు తాగాలి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం వంటివి ప్రయత్నించండి. ఉద్యోగులకు పనిలో మీ సహోద్యోగుల నుండి కొంత సహాయం లభిస్తుంది. వారు మీ పనులలో చేయూతనివ్వడం వల్ల కొంత భారం మీకు తగ్గుతుంది. అయితే మీ ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గే అవకాశం ఉంది. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. అనవసరమైన సందేహాలకు తావివ్వకండి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినయంగా ఉండడం చాలా మంచిది. ఆర్థికంగా ఈరోజు కూడా తప్పకుండా మీకు పరిస్థితి రేపటి రోజున కొంచెం అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ పెద్దల నష్టాలు అంటే ఏదైనా కానీ పెద్ద నష్టాలైతే ఉండవన్నమాట. కొంచెం కొద్దిపాటి నష్టాలైతే జరగవచ్చు. తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక ఇబ్బందులను దారితీయవచ్చు. వ్యాపారస్తులు ఈరోజు కూడా కొంచెం ఓపికగా ఉండాలి. పెద్ద లాభాలు కూడా కొత్త అవకాశాలు వెంటనే రాకపోవచ్చు అన్నమాట. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. పోటీదారుల నుండి సమస్యలను ఎదుర్కొని పరిస్థితి రావచ్చు. మీ ఖాతాదారులతో మర్యాదగా ఓపికగా మాట్లాడండి. దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది. విద్యార్థులకు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. చదువులో ఏకాగ్రత సాధించడం కష్టంగా అనిపించవచ్చు. అనుకున్న ప్రణాళిక వేసుకున్నప్పుడు పూర్తి కాకపోవచ్చు. నిరుత్సాహపడకుండా మీ ప్రయత్నాలను కొనసాగించండి. ఉద్యోగ అవకాశం వచ్చేటువంటి సూచన తప్పకుండా మీకు కనిపిస్తుంది కాబట్టి
మీరు ప్రస్తుతం ఏ పరీక్షలకైతే మీరు విజయాన్ని పొందాలని అనుకుంటున్నారో ఆ పరీక్షలలో తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తారు. కష్టపడి చదవాలి. కష్టపడి చదివినవి గుర్తుంచుకొని రేపటి రోజున మీరు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎవరికైనా కానీ రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇంకా ఏదైనా కానీ చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉంటుంది. వారాంతపు సెలవు దినం కావడంతో విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆనందంగా గడపడానికి అవకాశం లభిస్తుంది. అనేక సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ జీవితం చాలా ఆనందంగా కూడా ఉంటుందండి. ఇంకా మీ ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు. సమావేశాలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు అనుకూలంగా మీకు అన్నీ కూడా ఫలిస్తాయండి. గణనీయమైన అభివృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులకు ఈరోజు చదువుపై ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు ఉత్సాహం చూపుతారు. చదివిన పాఠాలు బాగా కూడా గుర్తుంటాయి. స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉన్నత విద్య కోసం లేదా కొత్త కోర్సులలో చేరడం కోసం ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. వివాహితులకు మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా, సామరస్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. గతంలో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు లేదా అపార్థాలు ఉంటే అవి తొలగిపోయి మీ మధ్య ప్రేమ, అన్యోన్యత ఏర్పడుతుంది. కలిసి విహారయాత్రలకు లేదా వినోద కార్యక్రమాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమికులకు కూడా ఇది చాలా శుభప్రదమైన రోజు. మీ ప్రేమ సంబంధం మరింత దృఢపడుతుంది. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి పెద్దల నుండి సానుకూల స్పందన లభించవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారు కొన్ని సాధారణ పరిహారాలు పాటించడం ద్వారా గ్రహాల అనుకూలతను పెంచుకోవచ్చండి. జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు కూడా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా ఈ రాశికి అధిపతి అయినటువంటి శనిదేవుడి అనుగ్రహం కోసం ప్రయత్నించాలి. ప్రతి శనివారం నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు లేదా ఇనుము వంటివి వస్తువులను పేదవారికి లేదా అనవసరమైన అంటే వారికి కాకుండా అవసరమైన వారికి దానం చేయడం చాలా మంచిది. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం, వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడు అవుతాడు. ప్రతిరోజు లేదా కనీసం శనివారం లేదా ఆదివారం రోజు హనుమాన్ చాలీసా లేదా శని స్తోత్రాలు పఠిస్తూ ఉండండి. క్రమశిక్షణతో మీ పనులు మీరు చేసుకుంటూ కష్టపడి పని చేయడం వల్ల ఇవి శనిదేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి లక్షణాలు కాబట్టి అలాంటి వాటిని అలవర్చుకోండి. రాహువు అప్పుడప్పుడు కొన్ని అనుకూల అడ్డంకులను ఎదుర్కొని గందరగోళం కలిగించవచ్చు. దీనికోసం దుర్గాదేవిని లేదా పరమేశ్వరుడిని పూజించడం మంచిది. ఓం రామ్ రాహవే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. రాహువు శాంతిస్తాడు. అలాగే పక్షులకు ఆహారం వేయడం, వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వంటి జీవకారుణ్య పనులు చేయడం వలన కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే రాహువు ఇలాంటి ఆకర్షితుడిని చేయగలడు. మీ పరిసరాలను మిమ్మల్ని పరిశుభ్రంగా ఉంచుకోకుండా మంచి పరిహారం కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇవి కాకుండా కొన్ని సాధారణ మంచి అలవాట్లు జీవనశైలికి మీకు మేలు చేస్తాయండి. పెద్దలను గౌరవించడం, ఉపాధ్యాయుల పట్ల వినయంగా ఉండడం, ఎప్పుడు నిజాయితీగా ధర్మబద్ధంగా నడుచుకోవడం వంటివి సార్వత్రికంగా శుభ ఫలితాలను ఇస్తాయి. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన ఏదైనా దైవనామస్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మీ నిర్ణయాధికారాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సరైన ఆహారం తీసుకోండి. తగినంత వ్యాయామం చేయండి. ఏ పని మొదలుపెట్టినా ఓపికతో, పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు ఫలితాలు ఆలస్యం కావచ్చు, కానీ నిరుత్సాహపడకండి. ఏదైనా ముఖ్యమైన రత్నం ధరించాలనుకుంటే లేదా తీవ్రమైన సమస్యను అంటే అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాను తీసుకోవడం ఉత్తమం. రేపటి రోజున శివనామస్మరణ అలాగే ఇంకా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల కూడా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా అంటే క్రమం తప్పకుండా 21 రోజులు ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ శివమంత్రాన్ని మీరు పఠించినట్లయితే ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 21 రోజు కంటిన్యూగా చేసినట్లయితే మీరు అనుకున్న సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.